హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చడిత్ వెంకటేష్. శ్రేయస్ అయ్యర్ ఇంజరీకి సంబంధించి నా అప్డేట్స్ ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ సీరియస్ ఇంజరీ. గాయం మామూలుగా రొటీన్గా జరిగే స్పోర్ట్స్ ఇంజరీ కాదు, సీరియస్ ఇంజరీ అయింది, ఫ్రీక్ ఇంజరీ, అన్ఫార్చునేట్గా ఇంజరీ అయింది. సో దాని గురించి మనం మొత్తం సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూద్దాం. సిడ్నీలో థర్డ్ వన్డే జరిగినప్పుడు, థర్డ్ వన్డే రోజున అలెక్స్ క్యారీ కొట్టిన బాల్ థర్డ్ మ్యాన్ వైపు ఎడ్జ్ అయినప్పుడు స్క్వేర్ థర్డ్ మ్యాన్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. అతను వెనక్కి వెళ్ళి రన్నింగ్ బ్యాక్వర్డ్స్ ఒక బ్రహ్మాండమైన క్యాచ్ పట్టుకున్నాడు. చాలా మంచి క్యాచ్. ఈ క్యాచ్ వాజ్ క్లీన్, బట్ ఆ క్యాచ్ పట్టే ప్రయత్నంలో హ్యాడ్ ఎ హెవీ ఫాల్, కింద పడ్డాడు. లెఫ్ట్ సైడ్ తన బాడీ అంతా హెవీగా కింద పడ్డాడు. పడినప్పుడు బహుశా అతని ఈ ఎల్బో, లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో రిబ్ కేజ్ పక్క టెంపుల్కి లాక్ అయింది, అంటే అక్కడ గుచ్చుకున్నట్టుగా అయింది. గుచ్చుకున్నప్పుడు ఆ ఇంజరీ అయింది. వెంటనే అతను బాధతో విలువలాడడం మనం చూసాం. ఫిజియో చూశాడు, అది సీరియస్ ఇంజరీ, ఇలాగే తీసుకెళ్ళాడు, డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకెళ్ళిపోయాడు ఇమీడియట్గా. తీసుకెళ్ళిన తర్వాత మన మెడికల్ టీం ఉంటారు కదా, మన టీంతో పాటు ఉండే మెడికల్ ఎక్స్పర్ట్స్, ఫిజియోస్, డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే అతను ఫెయింట్ అయిపోయాడు, స్పృహ కోల్పోయాడు. అతను వైటల్స్ డౌన్ అవుతుంది, వైటల్ పారామీటర్స్ ఉంటాయి బాడీలో, వైటల్ పారామీటర్స్ అని డౌన్ అవడం చూసి ఇమ్మీడియట్గా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హీ వాజ్ రష్ టు ది హాస్పిటల్. మామూలుగా మనం ఇలాంటి ఇంజరీస్ అయినప్పుడు, ఫీల్డ్లో ఇంజరీస్ అయినప్పుడు ఫీల్డ్ మీదే ఫిజియోస్ వచ్చి దాన్ని ఏదో దానికి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, లేదా డ్రెస్సింగ్ రూమ్లో చేస్తారు. కానీ ఎప్పుడైతే వైటల్స్ డౌన్ అవ్వడం గమనించారో ఆ సీరియస్నెస్ వాళ్ళు ఇమీడియట్గా అబ్జర్వ్ చేసి సిడ్నీలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ డెసిషన్, రైట్ టైంలో తీసుకెళ్లారు. ఇంతకీ జరిగింది ఏంటంటే, మన బాడీలో స్ప్లీన్ అని ఒక ఇంటర్నల్ ఆర్గన్ ఉంటుంది. ప్లీహం అంటారు తెలుగులో. అది ఎక్కడ ఉంటుందంటే, నాకు తెలిసినంత వరకు, ఐఎమ్ నాట్ ఎ మెడికల్ ఎక్స్పర్ట్, ఈ పక్క టెంకల్ కింద లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మేబీ అండర్ ది లంగ్స్ అండ్ అబోవ్ స్టమక్, మన కడుపు పైన ఉండే ఒక ఆర్గన్, అది చిన్న ఆర్గన్. అది దట్ ఈస్ హైలీ వాస్కులర్ ఆర్గన్. వాస్కులర్ అంటే బాగా బ్లడ్ ఉంటుంది దాంట్లో. సో దానికి ఏదైనా లాసరేషన్ అంటే బహుశా రప్చర్, దానికి ఏదైనా దెబ్బ తగిలితే బోల్డంత బ్లడ్ బయటకు వస్తుంది. దానివల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది. మామూలుగా మన గాయం అయితే ఏమవుతుంది, బయట రక్తం వస్తుంది. కానీ కొన్నిసార్లు సీరియస్ ఇంజరీస్ అయితే లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ కంట్రోల్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది కాబట్టి అది చాలా సీరియస్ ఇంజరీ అయినట్టుగా తెలిసింది. నేను ఇందాక కూడా ఒక వీడియోలో చూసాను, దాంట్లో ఒక డాక్టర్ చెప్తున్నారు ఏంటంటే, మీకు గుర్తుందో లేదో, మేబీ ఆల్ ఆఫ్ యూ మైట్ నాట్ బీ అవేర్, బట్ 1980s, 82, 83 ఆ టైంలో కూలీ అని అమితాబ్ బచ్చన్ సినిమా ఒకటి వచ్చింది. దాంట్లో ఆ టైంలో షూటింగ్లో ఒక స్టంట్ సీన్ తీస్తున్నప్పుడు, ఫైట్ సీన్లో అమితాబ్ బచ్చన్ కూడా ఇలాంటి సీరియస్ ఇంజరీ అయింది, స్ప్లీన్కే ఇంజరీ అయింది. అప్పుడు కూడా హీ వాజ్ ఇన్ హాస్పిటల్ ఫర్ ఎ లాంగ్ టైం. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో ఉండేవాడు. రోజు నేను అప్పుడు మీడియాలో ఉన్నప్పుడు రోజు అతని అప్డేట్స్, మెడికల్ బులెటిన్ వచ్చేది. అది అతను చాలా ఫ్యాటల్ ఇంజరీ, అది చాలా డేంజరస్ ఇంజరీ. అతను మృత్యువుతో పోరాడి అమితాబ్ బచ్చన్ అప్పుడు బయటపడ్డాడు. సో ఇది కూడా స్ప్లీన్ ఇంజరీనే, కానీ అయితే ఇది ఎంత సీరియస్ అనేది మనకి తెలియట్లేదు. కానీ బీసీసీఐ కూడా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. దాని ప్రకారం ఏంటంటే, అతనికి ఇంజరీ అయింది, లాసరేషన్ ఆఫ్ ది స్ప్లీన్, అంటే స్ప్లీన్కి రప్చర్ అయింది, ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. అయితే అతని కండిషన్ స్టేబుల్ అండ్ హీఈస్ రికవరింగ్ వెల్. అతని కండిషన్ స్టేబుల్గా ఉంది, కోలుకుంటున్నాడు అని బీసీసీఐ ఒక మెడికల్ స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేసింది. సో అతనికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, ప్రమాదం ఏం లేదు. అతన్ని ఐసీయూ నుంచి కూడా లేటెస్ట్ రిపోర్ట్, నేను హిందుస్థాన్ టైమ్స్లో ఒకటి చూసింది ఏంటంటే, అతను లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అతను ఐసీయూలో పెట్టారు. ముందు ఐసీయూలో పెడతారు కదా, సీరియస్ ఇంజరీ కదా, కానీ ఐసీయూ నుంచి బయటకు రూమ్కి షిఫ్ట్ చేసినట్టుగా ఉన్నారు. సో మనం భయపడాల్సింది ఏం లేదు, కానీ అది స్ట్రిక్ట్గా మెడికల్ అబ్జర్వేషన్ ఉండాలి. ఎందుకంటే ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది, నేను ఇంకో చోట కూడా చూసింది ఏంటంటే, 2 గ్రేడ్ ఆఫ్ అది ఫస్ట్ గ్రేడా సెకండ్ గ్రేడ్. ఫస్ట్ గ్రేడ్ అయితే అది దాని తర్వాత బాడీలో రిపేర్ మెకానిజం ఉంటుంది, ఆటోమేటిక్గా ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ ఆగిపోతుంది. లేదు ఇంకా సీరియస్ లాసరేషన్, సీరియస్ రప్చర్ అయితే అప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్, అంటే ఆపరేట్ చేసి అది ఏదైతే ఉందో ఆ ఇంజరీని, లోపల ఇంటర్నల్ ఆర్గన్ని వాళ్ళు దాన్ని ఆ బ్లీడింగ్ ఆపాల్సి ఉంటుంది. బస్ ఇప్పుడున్న కండిషన్ ఐసీయూ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అతనికి అది ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ మనకు తెలియదు.
అది ఎంత సీరియస్ ఇంజరీ అనేది మనకు తెలియదు, బట్ సీరియస్ ఇంజరీ అయితే సీరియసే. సో అతను బయటకు వచ్చాడు కాబట్టి, అయితే ఈ సిచ్యుయేషన్లో అతని మీద కంటిన్యూస్గా అబ్జర్వ్ చేయాలి. రెగ్యులర్ అబ్జర్వేషన్ ఉండాల్సి, ఎందుకంటే రెగ్యులర్గా అతని కండిషన్ని మానిటర్ చేయాలి. ఇమేజింగ్ ఇప్పుడు రెగ్యులర్గా అతని ఆర్గన్స్ అన్నిటినీ వాటి కండిషన్ని వాళ్ళు చూస్తూ ఉండాలి కాబట్టి అతను చాలా రోజులు హాస్పిటల్లో ఉండే అవకాశం ఉంది. అతని పేరెంట్స్ కూడా అర్జెంట్ వీసా, ఎమర్జెన్సీ వీసా టు ఆస్ట్రేలియా అప్లై చేసినట్టుగా ఉంది. వాళ్ళు మన టీం డాక్టర్ ఎవరైతే ఉన్నారో, టీంతో పాటు వెళ్ళిన డాక్టర్ అతను అక్కడే ఉండిపోయాడు. మిగతా వాళ్ళు క్యాన్బెరా వెళ్ళిపోయారు T20 సిరీస్ ఆడడానికి, T20 టీంకి సంబంధించిన వాళ్ళు. శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు వెనక్కి రావాలి. వీళ్ళు వచ్చేసినట్టుగా ఉన్నారు, బట్ శ్రేయస్ అయ్యర్ విల్ రిమైన్ ఇన్ సిడ్నీ హాస్పిటల్ ఫర్ సమ్ మోర్ టైం. మరి ఎన్ని వారాలు అవుతుంది, ఏమవుతుంది ఎవరికి తెలియదు. మరి ఇంకా చూడాలి అతని గాయం. అయితే ఇప్పుడైతే అతనికి ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అయితే మనకి వస్తున్న వార్తల ప్రకారం అవుట్ ఆఫ్ డేంజర్. బట్ ఇంజరీ మాత్రం ఫ్రీక్ ఇంజరీ, ఎలా అయిందో ఏంటో మనకు తెలియదు. కానీ అది అతను రికవర్ అవుతున్నాడు. వి షుడ్ ఆల్ ప్రే ఫర్ హిమ్. అతను తొందరగా రికవర్ కావాలి. ఎన్ని రోజులు, ఎంత 3 వీక్స్ అని ఇప్పుడు ముందు చెప్తున్నారు. 3 వీక్స్ ఉంటుందో ఎంత ఉంటుందో. నెక్స్ట్ అతను ఇంటర్నేషనల్ అసైన్మెంట్ ఏముందంటే, హీ హ్యాస్ టు ప్లే అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా దగ్గర ODI సిరీస్ 30th అక్టోబర్ నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. దాంట్లో అయితే అతను ఆడే అవకాశం లేదు. అలాగే అతను ఈ మధ్య రెడ్ బాల్ క్రికెట్ కూడా నేను ఆడలేను, బ్యాక్ ఇంజరీ ఉంది కాబట్టి 6 నెలలు రెస్ట్ తీసుకుంటానని చెప్పాడు. సో అతను రంజీ ట్రోఫీ ఆడే అవకాశం కూడా లేదు కాబట్టి, బట్ అతను రికవర్ కావాలి పూర్తిగా. అతను ఇంజరీ నుంచి రికవర్ కావాలని చెప్పి అందరూ కోరుకున్నారు. ఇటీవల కాలంలో అతను చాలా గాయాలైన, ఒకప్పుడు షోల్డర్ ఇంజరీ IPLలో మిస్ అవ్వడం మనం చూసాం కొన్ని నెలల క్రితం. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్కి అతని ప్లేస్లో రిషబ్ పంత్ క్యాప్టెన్సీ చేయడం, తర్వాత అతనికి బ్యాక్ సర్జరీ అవ్వడం, దానివల్ల కూడా చాలా రోజులు దూరంగా ఉన్నాడు. కంటిన్యూస్గా అతనికి ఇంజరీస్ అవుతున్నాయి. నాట్ దట్ ఈజ్ నాట్ ఫిట్, కొన్ని ఫ్రీక్ ఇంజరీస్ అవుతున్నాయి అతనికి. ఇది కూడా క్యాచ్ కూడా పట్టుకోవడానికి 100% ఎఫర్ట్ ఇచ్చాడు. ఆ క్యాచ్ కూడా చాలా మంచి క్యాచ్, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచెస్ వీ హ్యావ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్. బట్ అన్ఫార్చునేట్లీ టేకింగ్ దట్ క్యాచ్ హెస్ పుట్ హిస్ బాడీ ఇన్ డేంజర్. సో లెట్ us ఆల్ ప్రే ఫర్ హిమ్. అవుట్ ఆఫ్ డేంజర్, బట్ అతని కండిషన్ అయితే మానిటర్ చేస్తున్నారు. లెట్ us హోప్ దట్ హీ రికవర్స్ ఫ్రమ్ దిస్ ఇంజరీ very, very soon.